తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. బుల్లితెర నటుడు పవిత్రనాథ్ మరణించడం అందరినీ కూడా షాక్కు గురి చేస్తోంది. ఈ విషయాన్ని చక్రవాకం సీరియల్తో ఎంతో పేరు తెచ్చుకున్న ఇంద్రనీల్ భార్య మేఘన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది. మొగలి రేకులు సీరియల్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సీరియల్లో దయ అనే క్యారెక్టర్ ద్వారా బాగా పేరు తెచ్చుకున్న నటుడు పవిత్రనాథ్. కాగా ఈ నటుడు ఈ రోజు కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. అతన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ బాధను మేము వర్ణించలేకపోతున్నాం. మా జీవితంలో మాకు నువ్వు చాలా ముఖ్యమైన వాడివి. ఈ వార్త విన్న తర్వాత మేము ఇది నిజం కాకూడదని కోరుకున్నాం. ఇది అబద్ధం అయితే బాగుంటుందని అనుకున్నాం. కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళావన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని. కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం. గుడ్ బై కూడా చెప్పలేకపోయాం. ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నీ కుటుంబానికి దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి అంటూ ఎంతో ఎమోషనల్ గా పోస్ట్ వేశారు. ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్స్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది చక్రవాకం, మొగలి రేకులు, మంజుల నాయుడు తెరకెక్కించిన సీరియల్స్ అంటే అప్పట్లో టీవీ ఆడియన్స్ కి విపరీతమైన క్రేజ్ ఉండేది. ఈ రెండు సీరియల్స్ కొన్నేళ్ల పాటు అత్యధిక రేటింగ్ అందుకుని నెంబర్ 1 స్థానంలో దూసుకుపోయాయి. ముఖ్యంగా మొగలి రేకులు సీరియల్లో ధర్మ, సత్య, దయ, శాంతి, కీర్తన పాత్రలకు ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు. ముగ్గురు అన్నదమ్ములుగా కనిపించిన వీరిలో ఆఖరివాడు దయ ఎంతో అల్లరిగా అమాయకంగా కనిపించే పాత్ర తనది. ఆ సీరియల్ ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న ఈ నటుడు చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇదిలా ఉంటే మధ్యలో పవిత్రనాథ్ భార్య ఆయన గురించి కొన్ని సెన్సేషనల్ ఆరోపణలు చేసింది. అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని, తన ముందే తన ఇంటికి చాలా మంది అమ్మాయిలను తీసుకువచ్చేవాడని, ఇదేంటని ప్రశ్నిస్తే తనను కొట్టేవాడని చెప్పింది. అప్పట్లో ఈ వార్తలు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన మరణించారని ఇంద్రనీల్ భార్య మేఘన తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం బుల్లితెర ప్రేక్షకులను షాక్ కి గురి చేస్తోంది. అసలు ఏం జరిగింది, దయ ఎలా చనిపోయాడు, ఎందుకు జరిగింది అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా పవిత్రనాథ్ ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మనందరం కోరుకుందాం. మీరు కూడా అలానే అనుకుంటే మీ అభిప్రాయం తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ చూడండి, మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కనుక డైలీ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.